గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నటువంటి సురభి వాణిదేవి గారికి కుక్కడపల్లిలో జరిగినటువంటి నియోజకవర్గంలో మరి మిస్టర్ మల్లారెడ్డి గారు కూడా మరి రావడం జరిగింది. వారిని చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా ఊపందుకుంది, జోరు మీద ఉన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మొదటి సంది కూడా గత 7 సంవత్సరాల సంది కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఐటీ పీపుల్ కానీ ప్రతి ఒక్కరు కూడా మా మాజీ ప్రధానమంత్రి కూతురు మా వాణి మేడం గారికి అందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమె మచ్చలేని మహారాణి కాబట్టి చదువుల తల్లి. ఆమె ఎంతోమంది గ్రాడ్యుయేషన్ చేసి 1000 మందిని విదేశాలకు పంపించిన ఘనత కూడా ఆమెకుంది. కాబట్టి తప్పకుండా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి వేసే మూడు లేదు. ఎందుకంటే మనం బీజేపీ క్యాండిడేట్ రామచంద్రరావుని గత 6 సంవత్సరాల సార్ చూసినాం. ఆయన ఫోటోలు దిగిపోయింది తప్ప పని ఏం చేయలేదు. కేంద్రంకి వెళ్ళి కూడా రూపాయి తీసుకురాలి. అదే మాదిరిగా గత 10 సంవత్సరాలు కూడా 2004 నుంచి 14 దాకా కూడా కాంగ్రెస్ ఉండే. వాళ్ళు కూడా ఒక కరెంట్ ఇవ్వలేదు, ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఓ ఆసరా పింఛన్లు ఇవ్వలేదు, ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఏమి చేయలేదు. కాబట్టి ప్రజలు వాళ్ళ మీద నమ్మకం పోయింది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మీదనే నమ్మకం ఉంది. కాబట్టి నీళ్ళు ఇచ్చిన పార్టీ, సాగునీరు ఇచ్చారు, తాగునీరు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ను భారీ విజయంతో గెలిపిస్తారని మనం. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మొత్తం కూడా యువతనే, వాళ్ళకు కూడా మరి ఇస్తా అని చెప్పిన సందర్భంలో వాళ్ళకి ఏమీ లేదు. యువతకు కూడా ఇస్తారు, కొద్దిగా లేటు దేరే లేకిన్ అందరు నియ్యే సబర్ కపల్ మిట్టారేత. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారికి అందరికి ఇస్తారు. ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తికి మరి అలాగే చూసినట్టు టీఆర్ఎస్ పార్టీ సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారన్నట్టు కూడా చెప్తారు. దీని మీద అట్లేం లేదు. పివి నరసింహారావు బిడ్డనే, మాజీ సీఎం బిడ్డ, మాజీ ప్రధానమంత్రి బిడ్డ. ఏంది అది?